హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఈ దివాళీకి మీరు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో జస్ట్ 20 రూపీస్లోనే కేజీ స్వీట్ను, అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు. మరి అది ఎలాగనో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యిలోకి మనము ముందుగానే పచ్చి కొబ్బరిను దానిపైన ఉన్న నల్లపాటునంతా తీసేసి మిక్సీలో వీలైనంత సన్నగా గ్రైండ్ చేయండి. 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని నెయ్యిలో జస్ట్ ఒక 1-2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అదే కప్పుతోటి 1 కప్పు పాలపొడి, ఇది జస్ట్ 20 రూపీస్లోనే ప్యాకెట్ దొరుకుతుందండి. 20 రూపాయల పాలపొడిని ఇందులోకి వేసుకోండి. 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని ఇందులో కలిసేలా 1 నిమిషం పాటు కలుపుతూ ఉడికించండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పాలపొడి పూర్తిగా ఇందులో కలిసిపోయిన తర్వాత జస్ట్ ఒక పావు కప్పు చిక్కటి కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ పాలలో ఉడికించుకోవాలి. ఇలా పాలలో కొంచెం ఉడుకుతుండగానే అదే కప్పుతోటి 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. పాలపొడి వేసాం కాబట్టి దాంట్లో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ షుగర్ పౌడర్ ఈ మాదిరిగా వేసుకోవాలి. 1 కప్పు మాత్రమే వేసుకోండి. ఇప్పుడు షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యి ఇలా కొంచెం లూజ్గా అవుతుంది. మంటని సిమ్లో పెట్టుకుని సుమారుగా 4-5 నిమిషాల పాటు కలుపుతూ అడగంటకుండా ఉడికించుకోవాలి. చూడండి, మధ్యలో ఒక్కసారి చెక్ చేయండి. రౌండ్ బాల్ లాగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత, గట్టిగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీనిని మరొక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజుల్లో బాల్స్లా చుట్టేసుకోండి. బాల్స్ ఇష్టం లేని వారు ఒక ప్లేట్కు నెయ్యిని అప్లై చేసుకొని పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. అంతేనండి, అన్నీ ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో జస్ట్ ఒక 20 రూపీస్ పెట్టి మిల్క్ పౌడర్ ప్యాకెట్ తెచ్చుకున్నారంటే స్వీట్ షాప్లో కొబ్బరి చిక్కీ, కొబ్బరి లడ్డు ఎలా ఉంటుందో దానికి ఏ మాత్రం తీసిపోదండి. చాలా చాలా బాగుంటుంది. ఈ దీపావళికి ఇలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ కొబ్బరి లడ్డును ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ స్వీట్ రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అన్నట్టు ఈ లడ్డూలు ఎన్ని తిన్నా తనివి తీరదండి, తింటూనే ఉండిపోతారు. అలా అంత కమ్మగా ఉంటాయి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ఈ దీవాళికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.